నమస్తే. ఇరుక్కున్న రేవంత్ రెడ్డి మాకేం తెలియదంటున్న మంత్రులు. మస్తు గమ్మత్ జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రజల చెవుల్లో మారు మోగుతున్నాయి. బట్ దాన్ని పక్కన పెట్టి ఇంకొక చెవులో జోరీగలాగా ఎక్కించాలనుకుంటున్నాడు ఏంటి రేవంత్ రెడ్డి అని అంటే, మేము ఆల్రెడీ 6 గ్యారంటీ స్కీములకు గాను 4 గ్యారంటీ స్కీములు ఆల్రెడీ ఇచ్చేసామని ఒక సామెత ఉంటుంది. పాడిందే పాటరా పాస్పన్ల దాసరా అన్నట్టుగా ఇప్పటికీ నేను ఈ 6 గ్యారంటీ స్కీముల గురించి ఎన్ని వీడియోలు చేశాను అంటే నా కింద కామెంట్లు కూడా అంటారు ఎన్నిసార్లు చెప్తారు ఈ మాటని. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న ఎన్నిసార్లు మీరు గుర్తిస్తున్నారా? మేము 6 గ్యారంటీ స్కీమ్లో ఉన్న 13 అంశాలను మర్చిపోయి మేము దాంట్లో ఉన్న 4 అంశాలను ఆల్రెడీ మేము ఇచ్చేసాము, మేము ఆల్రెడీ ఆ స్కీమ్లను తీర్చేసాము, మా భరోసా అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఊరికనే మర్చిపోరు కదా, వాళ్ళ చెవుల్లో మారు మోగుతుంది. ఎందుకంటే అప్పుడైతే ఇంత, ఇప్పుడైతే ఇంత, అప్పుడైతే 10,000, మేము వచ్చినాకైతే 10,000, 1,00,000 రూపాయల రుణమాఫీ అయిన వాళ్ళు మళ్ళీ ఉరుకుర్రి తెచ్చుకోరి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, అది కూడా సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా. అంటే ఆ మాట అంటే కానీ జనాలు నమ్మరు అనేసి ఆ మాట చెప్పడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే నిజంగానే ఏదైతే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడో 2 లక్షల రుణమాఫీ ఇప్పుడు ఏకకాలంలో చేస్తున్నాము. డిసెంబర్ 9కి చేయలేదు, జనవరి 9కి చేయలేదు, మార్చి 9కి చేయలేదు, మే 9కి చేయలేదు, జనవరి 9కి చేయము, జూలై 9కి చేయము, బట్ ఆగస్టు 15 కల్లా ఏది ఏమైనా తల తాకట్టు పెట్టైనా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఎంతమంది రైతులైతే బ్యాంకులో రుణాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్తున్నాడు. అదొక్కటే కాదు, జనాలు నమ్మరేమనేసి మన పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కడికోతే అక్కడికి దేవుళ్ళ మీద ఒట్టు కూడా వేయడం జరిగింది. అయితే కొంతమంది జనాలు నమ్మలేదు, కొన్ని కామెంట్స్ పెట్టారు, కొన్ని ట్రోల్స్ కూడా చేశారు, దాని మీద మీమ్స్ కూడా చేశారు. ఆగస్టు 15 అంటే ఎప్పుడు ఆగస్టు 15? 24, 25, 26, 27, 28 అంటే సంవత్సరాన్ని మెన్షన్ చెయ్యలేదు కాబట్టి మళ్ళీ మాట మారుస్తారేమో అన్న భయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో నిజంగా కనుక ఆగస్టు 15వ తేదీ లోపు కనుక 2 లక్షల రుణమాఫీలో ఎలాంటి కొర్రీలు పెట్టకుండా, అంటే ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా, కొన్ని మనం అన్నీ ఉంటాయి ఒక వస్తువులు అప్ టు 50% అని చెప్తుంటాం, మనం షాపులలో చూస్తుంటాము, కానీ కండిషన్స్ అప్లై. మన కింద చూసుకుంటే చిన్నది నోట్ అని ఉంటుంది, దాంట్లో కండిషన్స్ అప్లై ఉంటుంది. అది కాకుండా ఎవరికైతే అంటే చాలామంది రైతులందరూ కూడా ఈ 1,00,000 రూపాయల రుణమాఫీకి సంబంధించి కొంతమందికి 40,000 ఉండే, 50 ఉండే, 60 ఉండే, 70 ఉండే, 1,00,000 ఉంది, 1,35,000 ఉంది, 1,65,000 ఉంది. సో ఎక్కువగా 1,00,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళ సంఖ్యనే అధికంగా ఉంది. అయితే ఒక 60-70% వరకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ అయింది కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళా రెన్యువల్ చేసి ఆ ఏవైతే డబ్బులు పడ్డాయో అవన్నీ కూడా తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ 70-80% వరకు ఎవరికైతే రుణాలు మాఫీ అయినాయో మరి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తారా అంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ ఏకకాలంలో చేస్తామన్నారు. అంటే ఇప్పటికే అంటే క్లియర్గా మీకు చెప్పాల్సిన కంటే ఇప్పటికి చాలామంది హోప్స్ పెట్టుకొని ఉన్నారు మాకందరికీ కూడా రుణమాఫీ అవుతుంది అనేసి. బట్ ఇక్కడే ఒక మిస్ అవుతుంది. అంటే ఆల్రెడీ 70-80% పీపుల్కి 1,00,000 లోపు మాఫీ అయింది. అయితే వీళ్ళందరూ ఏం చేసిరంటే దాదాపు అందరూ కూడా మళ్ళీ వెళ్ళి ఈ అందులో 40,000 ఉండని, 50 ఉండని, 60 ఉండని, ఎంత ఉందో 1,00,000 లోపు వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, 1,00,000కు మించిన వాళ్ళు కూడా 1,35,000 ఉన్న వాళ్ళకు కూడా ఏవైతే 1,00,000 రూపాయలు మాఫీ అయిందో వాళ్ళు రెన్యువల్ చేసి ఆ అమౌంట్ని మళ్ళీ తెచ్చుకున్నారు అందరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు, మీరు అందరూ మళ్ళీ తెచ్చుకోరి అన్న తర్వాత అందరూ వెళ్ళి కూడా డబ్బులు తెచ్చుకున్నారు. ఎందుకు అంటే డిసెంబర్ 9 నాడు చేస్తానన్నాడు.
దీంతో అందరు తెచ్చుకున్నారు. సో దాని మీద ఒక నమ్మకం కూడా పోయింది. అంటే తేదీలు వాయిదా చెప్తున్న కొద్దీ ఒక నమ్మకాన్ని కోల్పోయారు. అయితే ఈ నమ్మకం అనే ప్రక్రియ కేవలం ఒక ముఖ్యమంత్రి చుట్టే తిరిగింది. ఎందుకంటే వీళ్ళెవ్వరు కూడా అంత ఇదిగా ప్రెస్ మీట్లు పెట్టి మేము వస్తే ఇంత, మేము రాకుంటే ఇంత, వాళ్ళు వస్తే ఇంత అనే విషయాన్ని ఒక బట్టి కానీ, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఒక కోమటిరెడ్డి కానీ, వాళ్ళు ఒక పొంగులేటి కావచ్చు, ఇంకెవరైనా ఒక తుమ్మల కావచ్చు, ఎవరు కూడా వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పలేరు. ఆనాడు ఆయన డిసెంబర్ 3కి ముందు కూడా ఎవరున్నారు అంటే 23లో అంటే మనకు ఎలక్షన్స్ అయినప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయనే హామీ ఇచ్చాడు. చాలా నమ్మబలికే విధంగా హామీ ఇచ్చాడు. ఇట్లయితే తప్ప మేము అధికారంలోకి రామనేసి రైతులని, మహిళల్ని విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసిండ్రు. అది వర్కౌట్ అయింది. అందుకే 64 సీట్లతోటి అధికారంలోకి వచ్చిండ్రు. అయితే అసలు చిక్కంతా ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి, అంటే మాట మాత్రం చెప్తున్నారు, ఎంతమంది రుణాలు తెచ్చుకున్నారో మళ్ళా అంతమందికి మాఫీ చేస్తామని. బట్ చేస్తారా, దాంట్లో మరి కండిషన్స్ అప్లై అని ఏమన్నా పెడతారా అనేది ఒకటి ఉంది. ఆగస్టు 15 వరకు అందరూ కూడా సరే ఒక మాట దేవుళ్ళ మీద ఒట్టేసి మరీ చెప్పిండు కాబట్టి, ఎందుకంటే ఒట్టేసి తప్పితే ఏ విధమైన రియాక్షన్ ఉంటుందో అనేసి, అంటే దేవుళ్ళ మీద ఒట్టేస్తేనే బండి సంజయ్ పీసీ ఆయనకున్న ఆ రోజు చీఫ్ పదవి ఏ విధంగా అయితే పోయిందో ఈయనకు కూడా ఆ విధంగానే అవుతుంది అనేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో, సో ఇప్పుడు ఒక బిగ్ టాస్క్ ఇంకొకటి కూడా, నిజంగానే ఆగస్టు 15 వరకు కనుక 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, అంటే అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ లేదు, 2 లక్షలు కానీ పెద్ద ఫిగరు, కానీ అందరికీ లక్షలోపు, దాని తర్వాత 1,35,000 వరకే ఉన్నాయి. కానీ 2 లక్షల రుణమాఫీలు సరే ఏది ఏమైనప్పటికీ ఎంత ఉంటే అంత అమౌంట్ రుణమాఫీ మీన్స్ 2 లక్షల లోపు ఎంత ఉన్నాయి. ఎందుకంటే ఇది దేశంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే గతంలో మీరు అనొచ్చు వైఎస్ హయాంలో వైఎస్ చేసిండు కదా అనొచ్చు. వైఎస్ హయాంలో ఆనాడు మన్మోహన్ సర్కారు ఉంది, కేంద్రం నుంచే ఈ ఏదైతే 2 లక్షల రుణమాఫీ కేంద్రం నుంచి రిలీజ్ అయిన దాంతో రుణమాఫీ చేశారు. అది కూడా కొంతమందికి, అందరికీ కాదు, చాలా కాలం నుంచి, చాలా ఏండ్ల నుంచి పేరుకుపోయిన ఏవైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలని మాత్రం ఏకకాలంలో చేసిరు. కానీ ఇప్పుడు చేయడం అనేది ఏమైందంటే, మొన్న ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఎంత పర్సెంటేజ్ ఆల్మోస్ట్ అనుకుంటున్నాం 60 నుంచి 80% మధ్యలో ఎవరైతే రుణాలు మాఫీ అయినాయో వాళ్ళకు కూడా మళ్ళా వెళ్ళండి, మళ్ళా తీసుకోండి అని చెప్పిండు. కాబట్టి సో ఒక మొత్తానికైతే ఈ 2 లక్షల రుణమాఫీ ఈ ఆగస్టు 15 వరకు చేస్తే మాత్రం ఒక తిరుగులేని వ్యక్తిగానే రేవంత్ రెడ్డి నిలబడతాడు అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అంత గట్టిగా చెప్పిండంటే, ఎందుకంటే గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దాని తర్వాత ఏపీలో కూడా చెప్పారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కానీ చేయలేకపోయారు. చాలామంది వచ్చారు రుణాల గురించి మస్తు హామీలు అయితే ఇచ్చారు, కానీ అది చేయలేని పరిస్థితి కనిపించింది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం మీన్స్ ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా చూసినాం. 1,00,000 రూపాయల రుణమాఫీని విడతల వారీగా చేస్తామన్నది కూడా వాళ్ళు 100% చేయలేకపోయినారు. అట్లాంటిది మరి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటే మరి ఎలాంటి వాళ్ళ దగ్గర మంత్రం ఉందో తెలియదు. కానీ ఈ 2 లక్షల రుణమాఫీ మాత్రం చేస్తే మాత్రం ఇక తిరుగుండదు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు, మరో 5 ఏండ్ల వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలాంటి మార్పు కూడా ఉండదని చెప్పచ్చు. కానీ ఇప్పుడు అదొకటి 2 లక్షల రుణమాఫీ ఉంది. దాంతోపాటుగా ఉన్నది ఏంటంటే ఈ 2,500 రూపాయలు కూడా ఉంది. 2 లక్షల రుణమాఫీ ఇప్పుడు మెయిన్ పీకల మీద ఉన్నది ఏంటంటే 2 లక్షలు రుణమాఫీ అండ్ 2,500 2 పెన్షన్స్ దాంతోపాటుగా రైతు భరోసా. ఇంకా దీంట్లో అంశాలు ఉన్నాయి. అంటే ఇది రైతు భరోసాలో పాటుగా బాగా ఇష్యూ జరుగుతున్నది ఏంటిది, ఇప్పుడు ఈ 500 బోనస్ పైన కూడా ఇప్పుడు చాలా ఇష్యూ జరుగుతుంది. సో ఇందులో మరి ఇప్పటికైతే ఈయన ఇరుక్కున్నట్టుగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఆనాడు కూడా 2,500 రూపాయలకు తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకి అన్నారు. సో ఎక్కడ కూడా ఏ రివ్యూ మీటింగ్ లేదు, దీనిపైన సమీక్ష లేదు. అలాగే ఏ బహిరంగ సభల్లో కూడా, సభా సమావేశాల్లో కూడా అసలు ఎప్పుడు ఇస్తాము అనే విషయాన్ని కూడా దీని గురించి అసలు చర్చ జరపలేదు.
2500. సో ఇప్పుడు వీళ్ళ కళ్ళ ముందున్నది, ఇప్పుడు ఇది చేయకపోతే మనకు రైతులు రేపు ఆల్రెడీ బోనస్ విషయంలో 500 విషయంలో వీళ్ళు మాట మారుస్తున్నారు. ఇవాళ బట్టి డిప్యూటీ సీఎం పెట్టిన ప్రెస్ మీట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెబుతుంది సన్నాలకే అని అనేది. కానీ మేము అన్నది ఏంటంటే మొదట్లో సన్నాల కానించి మేము స్టార్ట్ చేస్తాము. మొదట్లో అంటే స్టార్టింగ్ మేము ఇచ్చేటప్పుడు స్టార్ట్ చేసేది సన్నాల కానించి స్టార్ట్ చేస్తాం, కానీ అందరికీ ఇస్తామంటే ఒక క్లారిటీ లేదు. అరే సన్నాలకు కాదు, రాష్ట్రంలో ఏ రకమైన వడ్లు పండించినా కూడా మేము 500 రూపాయల బోనస్ ఇస్తామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా స్పష్టం చేయట్లేదు. ఇటు కోదండరామరెడ్డి కూడా చెప్తే ఏం చెప్పింది, సన్నాలకే అన్నారు. ఎందుకనంటే రేషన్ షాపుల్లో కూడా ఈ సన్నాల కొనుగోలు చేయాలని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు సన్నాలు పండిస్తేనే అంటే సన్న వడ్లు పండిస్తేనే 500 రూపాయల బోనస్ అని చెప్తున్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చేటప్పుడేమో అందరికీ పండించిన ప్రతి గింజకి ఈ 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఇవాళ సన్నాలకే ఇస్తానని చెప్పడంలో ఒక చర్చ జరిగి రైతులు ఆల్రెడీ రోడ్లపైకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే, ఇక రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా మీడియా సమావేశాల్లో కావచ్చు, మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భంలో మేము 99% అంతా కూడా ఆల్మోస్ట్ ఆయన 100% చెప్పించుకుంటున్నాడు, రైతు భరోసా ఇచ్చినామని చెప్పిండు. కానీ రైతు భరోసా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆ మాట చెప్పి ఆయనే ఇరుక్కొని పోయిండు. అంటే ఇది మాకేం సంబంధం లేదు, ఏమైనా అంటే లాభమైనా నష్టమైనా మంచైనా చెడైనా పొగడ్తలైనా తన్నులైనా ఈయనకు తప్ప మాకైతే ఏం ఫికర్ లేదంటున్నారు వీళ్ళు మాత్రం. ఎక్కడా వచ్చి దాన్ని ఏం డ్యామేజ్ని కంట్రోల్ చేసే పని, ఎందుకంటే మాకు సంబంధం లేదురా బాబు, ఆయనే ప్రతిదీ రెఫరెండంగా చెప్పుకున్నాడు కాబట్టి మీన్స్ మాకు 14 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు. రెఫరెండం కావచ్చు, మా పథకాలే మాకు ఓట్లు తెస్తాయని చెప్పిన రెఫరెండంగా కావచ్చు, ఇదంతా అసలు మాకైతే సంబంధం లేదన్న ఒక వైఖరితోటే ఒక చోద్యం చూస్తున్నారు ఇవాళ మంత్రులు. సో ఇన్నిటికి ఇప్పటికిప్పుడు సమాధానాలు చెప్పుకోవాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే మొన్నటి వరకు నేను రాజకీయం చేసిన, ఇక నుంచి రాజకీయం బంద్, తెలంగాణ డెవలప్మెంట్ గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణలో మేము ఇవ్వాలనుకున్న సంక్షేమ పథకాల గురించి మాత్రమే అని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటున్నాయి. ఇటు లిక్కర్కి సంబంధించి, ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక లిక్కర్ స్కామ్ తెలంగాణ ఇన్ని రోజులు లిక్కర్ స్కామ్ అని మనం ఎంతసేపు ఎమ్మెల్సీ కవిత కేజ్రీవాల్ గుర్తొచ్చేవారు. తెలంగాణకు సంబంధించిన లిక్కర్ స్కామ్ గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇవన్నీ కూడా నిజంగానే అవుతాయా? ఇదొక్కటే ఆగస్టు 15 వరకు ఇస్తారా? మరి ఈ 2500 రూపాయల విషయంలో మహిళల దగ్గర ఇరుక్కుపోయినట్టే కదా ఇప్పటి వరకు. ఏవి మా 2500 మాకెప్పుడు ఇస్తారు అనేసి వాళ్ళు మహిళలు అడుగుతున్న నేపథ్యము. మరొక వైపు పెన్షన్స్ కూడా ఏదైతే చేయిత కింద పెట్టిన అన్ని రకాల పెన్షన్స్ ఉన్నాయో ఆ పెన్షన్స్లో ఎన్ని ఉన్నాయో పెంచినవి ఇస్తామన్న సందర్భం ఇంతవరకు కూడా ఎక్కడా లేదు. సో మరొక వైపు రైతు భరోసా, ఈ రైతు భరోసా ఒకటే కదా, దాంట్లో కౌలు రైతులు ఉన్నారు, తర్వాత రైతు కూలీలు ఉన్నారు, ఇదొకటి ఉంది, తర్వాత 500 రూపాయల బోనసు, ఇలా ఒక్కొక్కటిగా ఇరుక్కుపోయిన నేపథ్యంలో వీళ్ళు మాత్రం అసలు జరుగుతుంది చూద్దాం. ఇంకా ముఖ్యంగా మెడ మీద ఉన్న కత్తి ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించిన సీట్లు ఎన్ని వస్తాయి, 10 సీట్లు కూడా దాటకపోతే ఏంటి అనే పరిస్థితి. ఇటు రేవంత్ రెడ్డిలో ఒక భయం మొదలైంది. అంటే ఇప్పుడు సీటు కాపాడుకోవాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఎందుకంటే ఏదైతే పదే ఆయన మాట్లాడిన మాటల్ని తిప్పి వేస్తున్నారు. ఇగో ఆనాడు డిసెంబర్ 9 ప్రతిదీ కూడా ఆ రోజు డిసెంబర్ 9కి లింకు పెట్టిన నేపథ్యంలో డిసెంబర్ 9 2023లోనే అన్నీ ఇస్తామని చెప్పిన తర్వాత సరే కొన్ని మాటలు చెప్పి ప్రజల్ని కొంతకాలం ఎంగేజ్ చేసినప్పటికీ ఎక్కువ కాలం ఎంగేజ్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మెడ మీద ఉచ్చులాగా బిగుస్తున్నాయి. ఇప్పుడు మెడకి ఇవన్నీ కూడా ఒక అష్టదిగ్బంధంలాగా అయిపోయినాయి. రేపు కనుక మరి వస్తున్న సర్వేలు కావచ్చు, పొలిటికల్ అనలిస్టులు మాట్లాడుతుంది, గ్రౌండ్ రియాలిటీ ప్రకారం చూసుకుంటే 5 నుంచి 6 సీట్లే చాలా కష్టంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి. బీజేపీ మార్కు కొంత కనబడే అవకాశం ఉంది. అందులో ఈ బీఆర్ఎస్ది ఏదైతే ఈ క్రాస్ ఓటింగ్ ఉందో, ఈ క్రాస్ ఓటింగ్ అనేది ఎవరికి పడి ఉంటుంది అనేది ఒక టెన్షన్గా ఉంది. కాబట్టి మరి ఆ ఇరుక్కున్న నేపథ్యంలో ఏ రకంగా బయటకు వస్తాడు, నిజంగా ఇవి అనుకున్నవన్నీ కూడా ఆగస్టు 15 లాగా ఆయన చేయగలిగితే మాత్రము ఒక దేశ చరిత్రలోనే రేవంత్ రెడ్డి నిజంగా
చాలా ఉన్నత స్థానంలో నిలిచిపోతాడని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఆగస్టు 15 వరకు ఇస్తారా, చేతులు ఎత్తుతారా అనేది.